హలో అండి, ఈరోజు జొన్నలతో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ అన్నీ అందుతాయి. చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు జొన్నల్ని తీసుకొని శుభ్రంగా కడిగి 8 నుంచి 10 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టాక మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి కుక్కర్లోకి వేసేసి జొన్నల్ని పావు కప్పు పల్లీలు 1.5 కప్ వాటర్ పోసి 5 నుంచి 6 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో తెప్పించుకోవాలి. ఇలా ఉడికాక స్ట్రెయిన్ చేసుకొని ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికితే పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి ఇవి వేగాక సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలో కొద్దిగా ఉప్పు వేస్తే చక్కగా మగ్గిపోతుంది కదా. ఆ తర్వాత కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న జొన్నల్ని ఇందులో వేసి కలుపుకోవాలండి. మొత్తం కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు సన్నగా తురిమిన క్యారెట్ కూడా వేసి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇందాక ఉప్పు వేసాం కదా, అది కూడా గుర్తుపెట్టుకొని కొద్దిగానే వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లోనే ఇలా చేసుకోవడం వల్ల జొన్నలకి ఆ ఫ్లేవర్ అంతా వస్తుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకుంటే సరిపోతుందండి. అంతేనండి, మన జొన్న గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఇలా ట్రై చేసి తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది.